రాయబడి ఉంటుంది. ప్రియులారా, ఈ వాక్య భాగంలో నుండి నేను అనేకమైన ఆత్మీయ సంగతులు వాక్యానుసారంగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను తలంచి ఉన్నాను. అందరూ చక్కగా దేవుని మాటలు వినవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మరి సిరియా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు నయమాన్. అలనాడు సిరియా దేశం ప్రసిద్ధిగాంచిన దేశముగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా వారు స్వాధీనపరుచుకొని ఒక అద్భుతమైన మహా సామ్రాజ్యాన్ని స్థిరపరచాలి, విస్తరింపచేయాలని ఆరాటంతో కొనసాగుతున్న దినాలు అవి. ఆ దినాలలో ఆ సిరియా దేశాన్ని పరిపాలిస్తున్న రాజు నయమాన్ ఇజ్రాయెల్ దేశం మీదకు వచ్చి కొంతమంది యవనస్తులను పట్టుకొని తన దేశానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలా తన ప్రపంచనాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో అనుకోకుండా ఊహకందని రీతిలో ఒక మహాభయంకరమైనటువంటి, ఆ రోజుల్లో మహాభయంకరమైన వ్యాధి ఆయనకు సంభవించడం జరిగింది. ఆ వ్యాధియే కుష్టి వ్యాధి. కొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే కుష్టి రోగం వచ్చిందన్న సంగతి తెలిస్తే వారిని తీసుకెళ్ళి ఊరు బయట అంటరాని వారిగా వారిని ఎంచి ఊరి బయట వదిలేస్తారు. ఎవరో దయదలిసి ఏదో ఒక రూపంగా వారికి ఆహారం ఇస్తే తీసుకుంటారు, లేకపోతే అలాగే పడి ఉంటారు. అలాంటి భయంకరమైన పతనమైన వ్యాధితో వారు నింపబడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక సమయంలో ఆ ప్రాంతానికి వెళ్తూ ఉండగా ఆయన గురించి వారు విని, యేసు ప్రభు వస్తున్నాడు, ఖచ్చితంగా ఆయనను మనము వేడుకున్నట్లయితే దేవుడు మన పట్ల కార్యము గొప్పగా జరిగిస్తాడు అని విశ్వసించి ప్రభువుని వెంబడిస్తూ కేకలు వేస్తూ ఉన్నారు. దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తున్నప్పుడు ఆయన కృప కలిగిన దేవుడు కదా, వారితో అన్నారు, దయచేసి మీరు మీ దేహాలను మీ యాజకునికి కనపరుచుకోండి, మీరు వెళ్తూ ఉండగా మార్గం మధ్యలోనే మీరు స్వస్థత నొందుతాడు. ఒక భయంకరమైన వ్యాధి కలిగినటువంటి వారిని ఆ విధంగా దేవుడు స్వస్థత చేశాడు. ఆ తర్వాత మరలా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్న సందర్భం, అలాగే ఆ టైంలో కరుణమడి సినిమాలోనైతే ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఉండగా వెనకాలగా ఒక కుష్ఠరోగి వస్తూ ఉంటే జనం అందరూ పారిపోవటం. ఎందుకు మీరు పారిపోతున్నారు అని చెప్పి కుష్ఠరోగి ఎదురుగా ఈయనే వెళ్ళి అతని చేతులతో ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరిచినట్టు అక్కడున్న జనమంతా కూడా కదిలించబడ్డట్లుగా అక్కడ చూపించాడు. వాస్తవంగా ఆద్యానికి అసలు సంబంధం ఉండదు, కానీ అద్భుతమైనటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు ఆ సందర్భంలో కూడా దేవుడు జరిగించినటువంటి విధానాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఆ కుష్టి వ్యాధిని యేసు నామంలో దేవుడు బలహీనపరిచాడు, అద్భుతం జరిగిస్తూ వచ్చాడు. కానీ పాత నిబంధన కాలంలో ఆ కుష్టి వ్యాధి చాలా భయంకరమైన వ్యాధిగా ఉంటూ వచ్చింది. ఆ వ్యాధి ఆ నయమాను రాజు కలిగి ఉన్నాడన్న వాస్తవం తెలిస్తే అతను రాజరికం పోతుంది, అతను ఊరు వెలుపలకు ఒక భయంకరమైన శాపగ్రస్తుడిగా వెళ్ళవలసిన అవసరం ఏర్పడుతుంది. అలాంటి టైంలో ఏం అర్థం కాని పరిస్థితుల్లో రాణి, రాజు, కుటుంబ సభ్యులంతా ఒక వేదన పడతా ఉన్నారు. ఆ వేదన పడతా ఉన్న సందర్భాన్ని ఒక చిన్నది గమనిస్తూ ఉంది. ఎవరామె ఇజ్రాయెల్ దేశం నుండి చెరపట్టబడి ఆ దేశానికి వెళ్ళింది. అయితే యవనస్తులందరినీ, స్త్రీలను, పురుషులను ఆయా పనుల నిమిత్తం వాడుకుంటూ ఉన్నారు. ఈ చిన్నమ్మాయిని మాత్రం తీసుకువెళ్ళి రాజు గృహంలో పనికెత్తగా పెట్టుకోవడం జరిగింది. రాణిగారికి ఈమెకి చాలా మంచి స్నేహభావం కూడా ఏర్పడింది. అలాంటి టైంలో ఆమె తన దేవునికి ప్రార్థన చేసుకుంటూ విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ప్రియులరా, తను అనుకున్న గడియ రాని వచ్చింది ఒకనొక సమయంలో. ఇక్కడ మనం ఒక చరిత్ర గమనించాలి. ఆ చరిత్ర ఏంటంటే, ఒకప్పుడు మనం గొప్పవారుగా ఉండొచ్చు, ఒకప్పుడు మన చరిత్ర ఏంటి, లేకపోతే ఇప్పుడు మనం గొప్పవారిగా ఉండొచ్చు, ఒకప్పుడు మనం పేదవారిగా ఉండొచ్చు, ఒకప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో, కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకుంటే మనం చాలా దేవునికి వందనాలు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం.
ఒకప్పుడు అల్లరిగా ఉంటారు, ఇప్పుడు క్రమంగా ఉంటారు. ఇప్పుడు క్రమంగా ఉండొచ్చు, ఒకనప్పుడు అల్లరిగా మారొచ్చు. మనుషుల జీవితాలు, మనుషుల పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలర్ట్గా ఉండాలి. ఏ విషయంలోనంటే భక్తి విషయంలో మనం ఎప్పుడు మెలకుగా ఉండాలి. భక్తి మన జీవితాల్లో చాలా గొప్ప ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. పర్సనల్గా, మరి సమాజపరంగా, కుటుంబాల పరంగా భక్తి మన జీవితాలను చాలా ప్రభావితం చేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నేను తెలియజేస్తున్నాను. మనము ఎలాంటి వారంగా ఉన్నప్పటికీ కూడా మనం ఒకానొక సమయంలో వచ్చినప్పుడు, ఒకానొక సమయానికి వచ్చినప్పుడు మనం చాలా జ్ఞానోదయాన్ని పొందుకుంటాం. దేవుని మహిమ కొరకు మనం మార్చబడటానికి ప్రయత్నము చేస్తూ ఉంటాం. మరి ఈ సందర్భంలో అంటే వాక్యానుసారంగా ఉదాహరణ చెప్తున్నా, నాకు డాక్టర్ గారు, టీచర్ గారు గుర్తు వస్తూ ఉంటారు. ఎందుకంటే వారి వివాహమైన తర్వాత, దేవుడు వారికి బిడ్డలు ఇచ్చిన తర్వాత వారికి వారి మీద మరి ఆశ కలిగిందో, మరి దేవుని చేతులకు అప్పగించాలి వారిని అనే భావన కలిగిందో నాకు తెలియదు. కానీ వారు పరిపూర్ణంగా దేవుని బిడ్డలుగా మారి ఆయనకు మహిమార్థంగా జీవించడం ప్రారంభించారు. అంతే కదా, దేవుడు బిడ్డలు ఇచ్చినాకే కదమ్మా. ఎందుకంటే డాక్టర్ గారు ఒక ఆలోచన పరుడు, ముందు జాగ్రత్త పరుడు అనమాట. ఒక ప్లానింగ్ ఉంటుంది ఎప్పుడు. ఇదిగో బిడ్డలను ఇదిగో ఈ విధంగా పెంచాలి, ఈ విధంగా వారిని ప్రయోజకుల్ని చేయాలనే భావన వారు కలిగి ఉంటుంటారు. మరి ఒకానొక సమయంలో చాలా కలవరంతలకు గురయ్యే ఒక సంఘటన తన జీవితంలో, తన కుమారుడి జీవితంలో జరిగింది. మరి వారికి గుర్తుందో లేదో కానీ సందర్భం వచ్చింది, నాకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆడుకుంటూ చిన్నపిల్లలప్పుడు ఎవరైనా పరుగులెత్తాలని ప్రయత్నం చేస్తారు కదా. ఇప్పుడు టోనీని వదలండి, ఇప్పుడు కుక్కను పట్టుకుంటారో తెలియదు, ఏం పట్టుకుంటారో తెలియదు, ఎక్కడికి పోతారో కూడా తెలియదు. ఆడుకుంటూ తెలియని రీతిలో ఇలాగే పొలాలు లేవు అప్పుడు, అదిగా బండ. ఈ అబ్బాయి ఎప్పుడు నా జ్ఞాపకంలో ఉంటాడు. పోయి నీళ్ళలో కూర్చున్నాడు. అతనికేం ఆనందంగా ఉంది, కానీ అబ్బాయి కనపట్టలేదని మేము కూడా అప్పుడు ఇక్కడ పారీలు ఏమీ లేవు కదా, మేమే ఈ మధ్యలో ఎతుకుతున్నాం అబ్బాయి కాని రావట్లేదని. డాక్టర్ గారికి మరి ఎట్ట ఆలోచన వచ్చిందో, నాకు అప్పటి నుంచి ఒక ప్రణాళిక ఉంటుంది. సరే బ్లెస్సి, నువ్వు కూడా కాదు అట్టయితే, కానీ దేవుడు ఇది ఇప్పుడు తెలియటమే నాకు. బ్లెస్సి పట్టుకుంది, ఎట్లా పట్టుకుంది అది డాక్టర్ గారు ఇట్ట చేతుల మీద ఇదిగోండి పిల్లోడు ముఖం నిండా, ఒంటి నిండా ఏముంది, అది నీళ్ళలో ఆ పచ్చది ఉంటుంది చూడు, పాసి ఉంది. ఆ పాసితో పిల్లోడిని నెట్టు పట్టుకొని తీసుకొచ్చాడు. ఒరే నాయనో, అసలు ఏంటి ఇలా జరిగింది, అంత దూరం ఎలా వెళ్ళాడు, అసలు ఎట్టు వెళ్ళాడు అని చెప్పి అందరం కూడా కలవరంతలకు గురయ్యాం. చూడండి, ఒక దేవుని ప్రణాళిక ఒక్కొక్కరి పట్ల. మొన్న నేను ఎప్పుడు వినలేదు కానీ మొన్న కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఎంత జ్ఞానంగా, ఎంత తెలివిగా, ఎంత బాధ్యతగా, దాన్ని ఏమంటారు, పప్పులో ఆయేసినట్టు చెబుతున్నాడు. ముచ్చటి పరిస్థితులు ఇలా, ఇది పరిస్థితి, ఇలా ఉంటారు ఇది అని చెప్తా ఉంటే నేను వింటా ఉన్నా. పెద్దమ్మతో చెబుతున్నాడు, నేను వింటున్నా. ఓహో, అప్పుడు ఈ చరిత్ర అంతా గుర్తొచ్చిందనమాట. అసలు ఒకప్పుడు చూడు పిల్లోడు పరిస్థితి, ఆటకాయతనం, ఈరోజు పెద్దోడయ్యాడు, ఆ మైండ్ చూడు, ఆ ఆలోచన చూడు అని చెప్పి ఆ తర్వాత వీళ్ళు గుర్తొచ్చారు. చూడండి, ఆ విధానం ఎప్పుడైతే చూశారో జీవితంలో బిడ్డల కొరకు, అభివృద్ధి కొరకు దేవుని బిడ్డలుగా మారాలి, దేవునికి మహిమార్థంగా జీవించాలని సమర్పించుకొని బాప్తిసం తీసుకున్నారు. బబ్బులు దెబ్బకి కలవరంతలకు గురై బాప్తిసం తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ యొక్క ఆత్మీయ కోణంలో మాత్రం క్రమశిక్షణగా ముందుకు కొనసాగుతూ ఉన్నారు. పునాదిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. బిడ్డల కొరకు ప్రార్థన చేసుకుంటూ చాలా భక్తి జీవితంలో నమ్మకస్తులుగా ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అంటే కొన్ని సందర్భాలు కలవరింతలకు గురి చేస్తాయి. ఆ కలవరింతలు దేవుని మీద ఆధారపడేటట్టు చేస్తాయి. ఆ దేవుని మీద ఆధారపడే విధానాలు జీవితాలను, కుటుంబాలను ఎంత ప్రభావితం చేస్తాయో
నిదానంగా నమ్మకత్వాన్ని బట్టి ఆ అనుభవాలను పొందుకోవటానికి దేవుడు సహాయము చేస్తూ ఉంటాడు. మరి ఆ ఇద్దరు కూడా కవల పిల్లలుగా జన్మించారు. బబులు కంటే కూడా బ్లెస్సీ చాలా తెలివిగా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది, మైండ్ షార్ప్గా ఉంటుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మరి ఇక నాకు తెలిసిన వరకు ఇంక అదే అంతేనంటారమ్మా. మిమ్మల్ని అడగకూడదు, మిమ్మల్ని అడగాల, మీరు చెబుతారా? సరే, ఏది ఏమైనప్పటికీ వారి కొరకు దేవుడు బిడ్డలను ఇచ్చాడు. వాళ్ళు ప్రయోజకులు అవ్వాలని వారి కొరకు కష్టపడటం, వారి కొరకు ప్రార్థన చేసుకుంటూ రావటం, వారికి దేవుని జ్ఞానాన్ని చిన్నప్పటి నుంచి బోధించుకుంటూ మరి చక్కగా ముందుకు నడిపించుకుంటూ రావటం జరిగింది. అంటే ఒక సందర్భం మన జీవితాలను పూర్తిగా కదిలిస్తుంది. అది అనుభవం. ఒక సందర్భం మన జీవితాలను పూర్తిగా కదిలిస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. నేను అనుకున్నాను, నా మైండ్లోకి వచ్చింది, అది జరగాలి. ఎలా జరగాలి, ఏ విధంగా జరుగుతుందని మనం ఉరకటం కాదు. దేవుని చిత్తానుసారంగా నడుస్తూ వెళ్తే తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నీ ఆశకు తగినట్టుగా, నీ విశ్వాసానికి తగినట్లుగా దేవుడు ఫలాలను సిద్ధపరుస్తాడు. అందులో చాలా ప్రయాసం ఉంటుంది. పడటం ఉంటుంది, లేవటం ఉంటుంది, పడటం ఉంటుంది, లేవడం ఉంటుంది, అనగా ఎన్నో సమస్యలు ఉంటాయి అందులో. అయినప్పటికీ నమ్మకంగా ఉండాలి. చూడండి, మరి మన జీవితాల్లో కూడా మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించేటప్పుడు మనం ఎలా ఉండాలి? ఒక చిన్నది బానిసగా ఇతర దేశాలకు వెళ్ళి ఎక్కడో ఉన్నప్పటికీ కూడా ఆమె ఏం మర్చిపోలేదు. చిన్నప్పుడు దేవుని ప్రణాళికలో ఆమె తల్లిదండ్రులు కావచ్చు, బోధకులు కావచ్చు, ఆమెకు అనుకూలంగా దేవుని సంబంధమైనటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు నేర్చుకున్న అనుభవాలను అన్య ప్రాంతాలలోనికి వెళ్ళినప్పటికీ కూడా ఆమె ఆ భక్తిలో ఉన్న పట్టును వదిలిపెట్టలేదు, ఆ జ్ఞానాన్ని ఆమె మర్చిపోలేదు. అందుకే బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, బాలుడు లేక బాలిక వారు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వారు పెద్దవారైన తర్వాత ఆ త్రోవలో నుండి తొలగిపోరు. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. చిన్నప్పుడే బిడ్డలకి మనం నేర్పినవి వారు నేర్చుకుంటారు, వారు పెద్దవారైన తర్వాత కూడా వాటిని మరచిపోరు. ఈ విషయాల గురించి మనం డెప్త్గా కొంత మనం ఆలోచన చేయాలి. ఏమి నేర్పుతున్నాం పిల్లలకు? కొంతమంది పిల్లలకు స్వార్థాలు నేర్పుతారు, కొంతమంది పిల్లలకి జ్ఞానాన్ని నేర్పుతారు, ప్రేమ నేర్పుతారు, ఐక్యతను నేర్పుతారు. కొంతమంది పిల్లలకు యేసయ్య చూపించిన మార్గంలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని నేర్పుతారు. కొంతమంది అయి నేర్పరు. 90% లోకం గురించి, వాళ్ళు ఇట్టంటోళ్ళు, వీళ్ళు ఇట్టంటోళ్ళు, వాళ్ళని మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు నమ్మకూడదు, ఈ నేర్పుతూ ఉంటారు. వాళ్ళకి చిన్నప్పుడు ఆ బీజాలే పడతాయి. వాళ్ళకి ఏమి నేర్పాలంటే దేవుని ప్రేమను నేర్పాలి. అలాగే వారి జీవితాల్లో ఎక్కడున్నా మనం నమ్ముకున్న దేవునికి మహిమార్థంగా బ్రతకమని నేర్పాలి. ఆ భక్తి జీవితం ఒకానొక సమయం వచ్చినప్పుడు కొంతమంది స్నేహితులు ఏర్పడతాడు. ఏ స్నేహితులతో ఎలా మెసులుకోవాలో నువ్వు నేర్పని అవసరం లేదు. వాళ్ళు నేర్చుకున్న భక్తి జీవితమే వారికి గైడ్ చేస్తుంది. అందుకొరకని మనం బిడ్డలకు మనం ఏం నేర్పాలంటే మంచి విలువైన దేవుని జ్ఞానాన్ని నేర్పాలి. భవిష్యత్తులో ఎలా కష్టపడాలో నేర్పాలి. భవిష్యత్తులో ఎలా కష్టపడితే ఏమి సాధిస్తారో నేర్పాలి తప్ప స్వార్థాలను నేర్పడానికి ఎప్పుడు ప్రయత్నము చేయకూడదని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. ఆ స్వార్థం అలాగే నిలిచి ఉంటుంది తరతరాలు. దేవుని ప్రేమ అయితే ఎప్పుడు తరతరాలు అలాగే నిలిచి ఉంటుంది. స్వార్థం విస్తరించదు, కానీ ఏమి విస్తరిస్తుందంటే దేవుని ప్రేమ మాత్రం విస్తరిస్తుందని ప్రభుపేట నేను కోరుతా ఉన్నాను. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆ చిన్నది రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారి ఇంట్లో బానిసగా పనిచేస్తుంది. వాస్తవంగా ఒక మాటతో చెప్పాలంటే ఆమె ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి? నేను ఇంట్లోకి వచ్చాను కదా, నన్ను నా జనాంగాన్ని అందరినీ ఇతను చెరపట్టి బందీలుగా తీసుకొచ్చాడు కదా, సమయం వచ్చినప్పుడు ఏదో ఒక రూపంగా ఇతన్ని
చంపేయాలని తలంపు కలిగి ఉండాలి ఆ అమ్మాయి. వాస్తవా కదా? చంపేయాలని తలంపు కలిగి ఉండాలి. తర్వాత రాజుగారికి ఒక సమస్య వచ్చింది, చచ్చిపోయే రోగం వచ్చింది అన్నప్పుడు మొట్టమొదటిగా ఇంట్లో ఎవరికి తెలిసింది? వాళ్ళ చెరపట్టబడి వచ్చిన వాళ్ళందరిలో కంటే కూడా మొట్టమొదటిగా రాజుగారు బలహీనంగా ఉన్నారన్న సంగతి ఎవరికి తెలిసింది? ఆ చిన్నదానికి తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఆ చిన్నది ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. వెరీ గుడ్. ఎందుకు సంతోషంగా ఉంటుంది? మా జనాంగాన్ని అందరినీ నాశనం చేశావు, ఒకరికొకరికి సంబంధాలు లేకుండా ఎడదీశావు, మేము మీకు ఉపయోగపడతామని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకున్నాం. దేవుడు ఉన్నాడు, దేవుడు న్యాయం చేశాడు, దేవుడు నీకు రోగం పెట్టాడు, నువ్వు నాశనం కావాలని కోరుకుంటుంది వాస్తవంగా ఆ అమ్మాయి. కానీ ఆ అమ్మాయి అలా ఏమీ ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఆ స్వార్థపూరితమైన ఏమీ కూడా ఆ అమ్మాయి నేర్చుకొని రాలేదు. కాబట్టి భయంకరమైన ఒంటరి జీవితంలో కూడా, ఒంటరి పయనంలో కూడా ఆ అమ్మాయి అలాంటి ఆలోచనలు ఆలోచించలేదు. ఏం ఆలోచన చేసిందో తెలుసా? రాణి ఎప్పుడైతే కుష్టి రోగం కలిగిందనే వార్త ఎప్పుడైతే ఈ చిన్నదానికి చెప్పిందో, ఈ చిన్నది ఏం చెప్పింది వెంటనే? అమ్మా, షమ్రోన్లో దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్తే రాజుగారు కలిగి ఉన్న బలహీనత అంతా పోతుంది. దేవునికి స్తోత్రం. అంటే ఆమె ఏమి నేర్చుకుంది? రాజు శత్రువుగా వ్యవహారం చేశాడు మా పట్ల అని చెప్పి ఆమె రాజు పతనాన్ని కోరుకోలేదు. రాజు స్వస్థతను పొందాలి, రాజు మారు మనసు పొందాలి, రాజు మమ్మల్ని అందరినీ ప్రేమించేవాడిగా మారాలి, మేము నమ్మిన దేవుడు ఎంత శక్తిమంతుడో ఆ మహిమ అతను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ సమయంలో ఆ వార్తను రాజుగారికి అందించడం జరిగింది. అంటే ఈరోజు మనం కూడా మన పక్కవారు స్వార్థంగానే ఉండొచ్చు, మన పక్కవారు శత్రువులుగా ఉండొచ్చు, వారు పొరుగువారు అవ్వచ్చు, ఇంట్లో వారు అవ్వచ్చు. కానీ ఆ స్వార్థంతో కూడినటువంటి ఆ మెసేజ్ని మాత్రం మనం ఎవరికి తీసుకెళ్ళకూడదు, ఎవరికి బోధించకూడదు, పిల్లలకు బోధించకూడదు. ఎందుకంటే పిల్లలకి ఏది బోధిస్తే అదే నేర్చుకుంటారు. ఫలానా వాడు మంచోడు కాదు అంటే వాడు మంచోడో కాదో వాళ్ళకి తెలియదు, కానీ మంచోడు కాదంటగా అనే ఆ ముద్ర పడిపోద్ది. ఎందుకు పడిపోద్ది అంటే పెద్దవాళ్ళు నేర్పిన దాన్ని బట్టి ఆ ముద్ర వాళ్ళల్లో పడిపోతుంది. అయ్యా, మనందరము ప్రేమించాలి, ఎవరైనా మనకు హాని కలిగించాలని ప్రయత్నం చేస్తే వారి కొరకు మనము ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షాన ఉంటాడయ్యా అని చెప్పి వారికి మనం ఏం చేయాలంటే బోధించాలి. అంతేగాని మనము స్వార్థాన్ని వారికి ఎప్పుడు నేర్పకూడదు, వాటిని బోధించడానికి ప్రయత్నము చేయకూడదని దేవుని పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే మనము బాధ్యతగా ఉండాలి. ఎదుటి వాళ్ళను ఏలెత్తి చూపించేదానికంటే కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? యేసయ్య చూపించిన ప్రేమ ఏంటో తెలుసా? మనము బాధ్యతగా ఉండటం నేర్చుకోవాలి. మనం బాధ్యతగా ఉండటం నేర్చుకోకపోతే ఎవరు నష్టపోతామంటే మనమే నష్టపోతాం. నివసించే ప్రాంతంలో పక్కంటి వాళ్ళు గందరగోళంగా ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళు గందరగోళంగా మాట్లాడుతున్నారని మనం కూడా మాట్లాడామనుకోండి, మనం దేవుని బిడ్డలం, వాళ్ళు లోకస్తులు. అందుకని వాళ్ళు మనకు కనపడకుండా మనం వాళ్ళకి కనపడకుండా ఎవరు మన్నంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? బాహాటంగా లేకుండా పారీ కట్టుకోవాలి. ఈ రోజుల్లో పారీలు కట్టుకుంటున్నారు. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళం? తడికలు కట్టుకునేవాళ్ళం. తడికి కట్టుకుంటే ఇంకే ఇబ్బంది ఉండదు. వాళ్ళ నోట్లో మనం నోరేయాల్సిన పని లేదు. వాళ్ళు ఏదైనా మాట్లాడుకున్నా దేవుడే చూసుకుంటాడు. ఇది దేవుని బిడ్డలకు కలిగి ఉండవలసిన జ్ఞానం ఏంటంటే మనలను మనం జాగ్రత్త చేసుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళని మనం మాట్లాడటానికి ఎప్పుడు ప్రయత్నమో చేయకూడదు. మనలను మనం జాగ్రత్త చేసుకున్నప్పుడు మనలో ఉన్న దేవుని ప్రేమ ఎదుటివారు ఏదో ఒక రోజు నేర్చుకుంటారు. మనల్ని బట్టి వారు ప్రభు దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. మనమే స్వార్థం నేర్పామనుకోండి, వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తారా? వాళ్ళు ప్రభు ప్రేమ నేర్చుకుంటారా? మనలో వాళ్ళు దేవుని ప్రేమను చూడగలుగుతారా? చూడలేరు కదా. ఇదిగో ఈ చిన్నదానిలో ఏమంటే రాజు రాణి వాళ్ళందరూ కూడా ఏం చూడగలిగారంటే దేవుని ప్రేమను చూడగలిగారు. ఇంకొక మాటతో చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రపంచమంతా కూడా ఒక చెడ్డవానిగా ఎంచినప్పటికీ కూడా యేసు ప్రభు ప్రపంచం చెడ్డదానిగా ఎంచాడా?
యేసు ప్రభు ప్రపంచం కోసం, మనుషుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మనుషుల కోసం, ప్రపంచం కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. చివరికి ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగున కనుక వీరిని క్షమించమన్నాడు. అంటే యేసు ప్రభు లోకమంతా ఆయన మీద తిరగబడినా, ఏమంటే యేసు ప్రభు లోకాన్ని ఆయన క్షమించాడు, ప్రేమించాడు, అంతేగాని లోకమును శపించలేదు. ఈరోజు దేవుని బిడ్డలంగా మనం నేర్చుకోవాల్సిన పద్ధతులు అవి. ఆమె చిన్నప్పుడే దేవుని బిడ్డగా ఉంది కాబట్టి స్వార్థం నేర్చుకోలేదు, స్వార్థపూరితమైన ఆలోచనలు రాజు పట్ల కలిగి ఉండలేదు. రాజుకు వ్యాధి సంభవించింది అనటంతోనే దైవజనుడి గురించి చెప్తుంది. ఆయన స్వస్థత నొందే కొన్ని విధానాల గురించి రాణిగారికి తెలియజేస్తుంది. అంటే ఆమె ప్రేమను ఇప్పుడు మనం ఎవరితో పోల్చాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమతో ఇప్పుడు మనం ఆయన ప్రేమను పోల్చాలి. అవునా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ ఏం చేసింది? ప్రపంచాన్ని రక్షకుడిగా ఆయన అంగీకరించే విధంగా చేసింది. అలాగే ఆ చిన్నదాని ప్రేమ ఏం చేసింది? ఎంత గొప్ప సంగతి అండి! ఒక రాజును దైవజనుడి వద్దకు వెళ్ళే విధంగా చేసింది. ఆ రాజు స్వస్థునుందే విధంగా చేసింది. ఆ రాజు ఇజ్రాయేలు దేవుడు తప్ప ప్రపంచంలో మరి ఒక దేవుడు లేడని చెప్పి ప్రకటించే విధంగా తన నోటి ద్వారా ఇజ్రాయేలు దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటించే విధంగా చేసింది. అదే గనక ఆ రోజు ఆ చిన్నది ఏదైనా స్వార్థపూరితమైన ఆలోచన కలిగి ఉన్నట్లయితే రాజ్యంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇజ్రాయేలు దేవుడే గొప్ప దేవుడు అని నమ్మేవాళ్ళేనా? చెప్పండి. ఆమె ప్రేమ ఎంత గొప్ప రక్షణ సంకల్పానికి మార్గం వేసిందండి. అందుకే ఈరోజు ఎదుటివాళ్ళు మనకు హాని చేసినా వాళ్ళ మారు మనసు కొనుకు ప్రార్థన చేయాలి తప్ప మనకు వాళ్ళు శత్రువులు అని మనం భావించకూడదు. వాళ్ళకు మన శత్రువు, వాళ్ళు మనకు శత్రువు అని అది మనతో మానేయకుండా మన పిల్లలకు కూడా ఆ దోషాన్ని, ఆ మురికిని అంటగట్టడానికి ఎప్పుడు ప్రయత్నము చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు మన పిల్లలు మనతోనే కలిసి ఉండరు. ఒకానొక సమయం వచ్చినప్పుడు పక్షి తన బిడ్డలను ఎడబాసినట్టుగా మనం కూడా ఒకానొక సమయం వచ్చినప్పుడు నువ్వెంత ప్రేమ కలిగిన బిడ్డలైనా సరే వాళ్ళను ఎడబాయవలసిన సమయము వస్తుంది. ఎప్పుడో చెప్పండి? ఎప్పుడు దాకా దాచిపెట్టుకుంటావు? మేమైతే 5వ తరగతి వరకే దాచిపెట్టాం. 5వ తరగతే. ఆ తర్వాత పిల్లల దారి పిల్లదే, మా దారి మాదే. సౌజన్య నన్ను 6వ తరగతిలో హాస్టల్లో చేర్చా. మరీ స్వరూపానైతే 5వ తరగతే. ఒక్కసారి ఆలోచించుకోండి, మేమెంత కష్టపడ్డాము, మా పరిస్థితులు ఏంటి, మీరు ఎలా కష్టపడుతున్నారు, మీ పిల్లలను ఎలాంటి క్వాలిటీస్లోనికి నడిపిస్తున్నారు, ఎంత తేడా ఉందో గమనించండి. అసలు ఎంత తేడా ఉంది. కాబట్టి మా పరిధిలో మీరు ఉండకూడదు. మా పరిధి మీకు జ్ఞానోదయాన్ని నేర్పుతూ వచ్చింది. అయ్యో, మరి ఎంతమంది నన్ను టార్గెట్ చేశారో నాకు తెలీదు. టార్గెట్ చేసినోడు కూడా నాకు తెలుసు. ఓహో, ఆయన పిల్లలు ఎలా చదివారా? నా పిల్లలు అట్ట కాదు, ఎట్ట చదివిస్తాను కసి, దానికి నేను సంతోషపడతా. కసి ప్రయోజకులు చేస్తుంది. అర్థమైందా? నేను ఇదిగో ఈ ఇల్లు కట్టినందుకు ఎంతోమంది ఉద్యోగస్తులకి కసి వచ్చింది. కసి, అరే సేవకుడే కట్టాడు, మేమెందుకు కట్టకూడదు? వాళ్ళే వచ్చి వాళ్ళ నోటతో చెప్పిన సందర్భాలు, విన్న సందర్భాలు మీకు కూడా ఉన్నాయి. కసి. కాబట్టి డూబుల్ హిల్స్ కట్టారు. ఈ ఇల్లుని వాళ్ళు సవాలుగా తీసుకొని వాళ్ళు ఏం చేశారు? డూబుల్ హిల్స్ కట్టారు. అలాగే ఏమండి, మీకంటే పెద్దవాని పిల్లలు కోటమైందిని హాస్టల్లో చిన్న వయసులోనే హాస్టల్లో చేరి కష్టపడి చదువుకుంటే, ఆయన పిల్లలన్న హాస్టల్లో చదువుకున్నారు, మా పిల్లలు బీపీటీ రైస్ తింటూ చదవాలి, ఈ కసి రావాలన్నమాట. మా పిల్లలు, ఆయన పిల్లలు ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంటే మా పిల్లలు ప్యాకేజీలు కొట్టే విధంగా వెళ్ళిపోవాలి. దీన్ని ఏమంటారు? కసి. వాళ్ళని ప్రయోజకులు చేయటానికి కసి పుట్టాలన్నమాట. వాళ్ళు ప్రయోజకులు అవ్వటానికి కసి పుట్టాలి తప్ప వాళ్ళల్లో స్వార్థాన్ని నూరిపోయటానికి ఎప్పుడు కసి పుట్టకూడదు. ఆ కసి కనుక ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ మతనాయకులు కానీ ఆ బిడ్డలో పోసినట్టయితే
వాళ్ళ ప్రాంతాన్ని విడిచి ఒంటరిగా రావలసిన సమయము ఎవరికీ తెలియకుండా వచ్చింది. అయినప్పటికీ కూడా ఆమెలో ఏముంది? దేవుని భక్తి, దేవుని ప్రేమ. ఎంత భయంకరమైన బానిసగా ఉన్నప్పటికీ ఒదిగి ఉంటూ వారు నమ్మిన యేసయ్య ప్రేమను వారికి పంచాలనే ప్రయత్నం చేసిందే తప్ప స్వార్థపూరితమైన తలంపులు అక్కడ బయలుపరచడానికి ఏమాత్రం ప్రయత్నమూ చేయలేదు. ఈరోజు మన విధానాలు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా దేవుని పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే క్షమించే గుణాన్ని మనం ఎవరిలో చూడగలుగుతామంటే, ప్రతీకారము కంటే గొప్పది ఏంటంటే క్షమించే గుణము ప్రతీకారము కంటే గొప్పది. ఆ క్షమించే గుణం యేసు ప్రభులో ఉంది కాబట్టి ప్రపంచానికి రక్షకుడయ్యాడు. క్షమించే గుణం ఆ చిన్నదిలో ఉంది కాబట్టి రాజు రక్షణ పొందే విధంగా చేసింది. రాజ్యం అంతా ఇజ్రాయేల్ దేవుని యొక్క గొప్పతనాన్ని కీర్తించే విధంగా మార్చగలిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈరోజు మనం మారాం. ప్రేమనే మనం పంచాలే తప్ప స్వార్థాన్ని మనం పంచడానికి ఎప్పుడు ప్రయత్నము చేయకూడదు. నాకు పాస్టర్ గారు ఎప్పుడు అన్నదమ్ముళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు మాత్రం ఎప్పుడు ప్రేమనే వారికి చూపిస్తూ ఉండాలి తప్ప స్వార్థాన్ని చూపించడానికి ఎప్పుడు ప్రయత్నము చేయకూడదు అంటూ ఉంటుంది అన్నమాట, తెలియజేస్తూ ఉంటుంది. ఒకరికొకరు కొన్ని సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నేనంటాను, అమ్మ నువ్వు కూడా మీ ఏమంటారు తోటికోడళ్ళు అంతేనా? తోటికోడలేగా, తోటికోడళ్ళ మీద మీరు కూడా ఎప్పుడు కూడా మీరు ప్రేమనే నువ్వు కూడా చూపిస్తూనే ఉండాలమ్మా అని నేను చెప్తూ ఉంటాను అన్నమాట. అంటే వాస్తవంగా నేను చెప్తున్న దైవ సేవకుడిగా మరి తమ్ముళ్ళు కుటుంబాలు వర్ధిల్లాలని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చాను. ఆయనదే ఉందిలే, ఆయనకంటే నేను గొప్పవాడిని ఒకవేళ మీలో ఎవరైనా అనుకోవచ్చు. సంతోషించే వాళ్ళలో మొట్టమొదటి నేను ఉంటాను. ఎందుకంటే నువ్వు గొప్పవాడి కావటం నాకు ముఖ్యం, నువ్వు ప్రయోజకుడు కావటం నాకు ముఖ్యం, మీ బిడ్డలు గొప్పవారు కావటం నాకు ముఖ్యం. నన్ను మీరు చిన్నవాడిగా ఎంచండి, ఆయనదే ఉందిలే అనండి, మీరు ఏమన్నానండి. కానీ నాకు ఎప్పుడు సంతోషం తెలుసా? మీరు నన్ను తక్కువగా అంచనా వేసినా నాకు బాధ లేదు, కానీ మీరు ప్రయోజకులు అవ్వటం నాకు ముఖ్యం. మీ పిల్లల ప్రయోజకులు అవ్వటం నాకు ముఖ్యం. మీ పిల్లలకు మంచి బోధించాలనేది నాకు ముఖ్యం. చెడు ఎప్పుడు బోధించడానికి మీరు ప్రయత్నము చేయొద్దు. వాడిదే ఉందలే, ఈడిదే ఉందలే, ఎవరిని తక్కువ అంచనాగా వేసి ఏమండి మాట్లాడే విధానాలు దయచేసి ఎప్పుడు బోధించొద్దు. నిద్రలో బోధించొద్దు, నిద్ర లేచినా కూడా బోధించొద్దు. ఎందుకంటే సృష్టికర్తే ఏ మనిషిని తక్కువ అంచనా చేయలేదు. తక్కువ అంచనా ఏంటంటే నేనెవరిని, నువ్వెవరిని. ఓకే, అందుకే భక్తుడు అన్నాడు, మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది, నీ జన్మ కారణముంది. అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు, అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా నీ జన్మకు కారణముంది, నీ జన్మకు కారణముంది. రెండవది, ధైర్యం కలిగిన సాక్ష్యం మనకెంతో అవసరం. ధైర్యం కావాలి. ఒక రాణికి ఒక రాజుకి ఎవరో ఇంట్లో కసువుడిసే వ్యక్తి సలహాలు ఇవ్వగలిగిద్దా? కానీ సమయం వచ్చినప్పుడు ఈ అమ్మాయి వాళ్ళకే ఒక సేవకుడిని పరిచయం చేసే సలహా ఇవ్వగలిగిందంటే ఆమెలో ఏముంది చెప్పండి? ఆమెలో ఏముంది? ధైర్యం ఉంది. ఈరోజు నీ ధైర్యమే నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తే, ప్రయోజకుడిగా చేస్తుందని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. ఏమీ లేకపోవచ్చు, గమనించండి, ఏమీ లేకపోవచ్చు, కానీ చదువు ఒకానొక సమయం వచ్చినప్పుడు ప్రయోజకులుగా చేస్తుంది. ఒకానొక సమయం వచ్చినప్పుడు ప్రయోజకులుగా చేస్తుంది అనేదానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, బిడ్డలకు ఖచ్చితంగా చదువును గొప్పగా అందించడానికి వెనుకంజ వేయకూడదు. నాకు ఈ విషయంలో
ఎప్పుడు ఎవరు గుర్తొస్తారో తెలుసా? నాకు చిన్నబాబు, లుదియా ఈ విషయంలో ఎప్పుడు గుర్తొస్తారు. ఎందుకంటే వారు రేయనక పగలనక, ఇప్పటికి కూడా లుదియా శారీరకంగా బలహీనత ఉంది, అయినప్పటికీ కూడా ఏదో ఒక పనికి వెళ్ళటం కష్టపడ్డాం. మరి వారు కూడా తీసివేయటానికి యోగ్యులు కాదు, గమనించండి. ఎందుకంటే వారు కష్టపడి పనిచేసుకుంటూ కూడా ఏం ఆశిస్తున్నారు తెలుసా? మాకు ఆస్తులొద్దు, మాకు అంతస్తులొద్దు, మా బిడ్డలు గొప్పగా చదువుకుంటే చాలు. ఎంతండి బాలుకి ఎంతండి ఖర్చు పెట్టేది? డాక్టర్ గారు ఖర్చు పెడుతున్నాడంటే చదువుకున్నాడు, కష్టపడుతున్నాడు, మరి ఎప్పటి నుంచో పెళ్లి కాక నుంచి ఉద్యోగం చేసుకుంటూ వచ్చాడు, జాగ్రత్త పడ్డాడు. దేవుడు దానికి తోడు అద్భుతమైన టీచర్ గారిని ఇచ్చాడు, అద్భుతమైన బావమరుదుల్ని ఇచ్చాడు. మరి షూ అంటే ఏం కావాలో చెప్పి మీకు పెట్టుబడి పెడతాం అని ప్రోత్సహించేవాడు దొరికాడు. కాబట్టి ఎంతకైనా ఆయన వెళ్ళగలడు. కానీ అన్నదమ్ముళ్ళు ఎవరు పెట్టలేరండి. అయ్యా నీకు వందనాలు, ఎందుకంటే వీళ్ళెవరు సామర్థ్యం కలిగిన వారు కాదు, ఆస్తిమంతులు కాదు, తెలివి గల్లోడు కాదు. కానీ వారు సామర్థ్యం కలిగిన వాళ్ళు, ఆస్తిమంతులు. మొట్టమొదటి నుంచి రత్నం గారి కాడ నుంచి పొలాలు కలిగిన వాళ్ళు, ఆస్తి కలిగినటువంటి వాళ్ళు, కోట్ల రూపాయలు ధననిధి కలిగినటువంటి వాళ్ళు. అవునా కాదా? నువ్వు కాదన్నా, నువ్వు అవునన్నా ఇది నిజం. టీచర్ గారు అవునన్నా కాదన్నా ఇది నిజం. వాళ్ళు కోట్లకు గనీబులు, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. కానీ మరి మనం ఏమన్నా చేయగలుగుతామా? మనం ఏం చేయలేం. ఎందుకంటే మన అన్నదమ్ములు మనం ఏం చేయలేం. ఎందుకంటే మనం ఆస్తిమంతులం, మనం గనీబులం కాదు. ఎవరు కష్టమైన వాళ్ళు బతుకుతున్నాం, ఎవరికి చేతైన విధంగా వారు కష్టపడుతున్నాం, ఎవరు పిల్లలను వాళ్ళు చదివించుకోవటానికి జాగ్రత్త పడుతున్నారే తప్ప ఎవరికో ఎవరు వెనకమార్ల గనీబులుండి ప్రోత్సహించే వాళ్ళు ఎవరో లేరు ఇప్పటి వరకు. అంటే ఎందుకని తపన పడుతున్నారు, ఎందుకని తాపత్రపడుతున్నారంటే ఎవరి సామర్థ్యం కొలది వారు కష్టపడటం, ఎవరి సామర్థ్యం కొలది ఇచ్చిన బిడ్డలను ప్రయోజకులుగా భక్తిలోను చదువులోను పెంపొందింపజేసుకోవటానికి పరుగులెత్తటం. ఇదే మన ముందున్నటువంటి సవాల్. ఈ విషయంలో ఎప్పుడైతే నువ్వు మెలుకోగలిగి ఉంటావో, నువ్వు నమ్మిన దేవుడు ఎప్పుడు నిన్ను వ్యర్థం చేయడు. నువ్వు నమ్మిన దేవుడు నీ బిడ్డలను ఎప్పుడు అందరూ తలంచినట్టుగా చేయడం. ఏమన్నాడు తెలుసా? నేను తలగా చేస్తాను కానీ నేను తోకగా చెయ్యను అని దేవుని యొక్క వాక్యము చక్కగా తెలియజేస్తాం. ఇది దేవుని జ్ఞానము ఎంత గొప్పదనుకుంటున్నారు? అసలు ఊహకందదు. ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. మనందరికంటే చిన్నవాడు మన వెనకున్నవాడు, లేకపోతే మన ముందున్నవాడు. ప్రస్తుతానికి మనం ముందున్నాం, మనం వెనకున్నాం. ఇదిగో ఈ దరిన ఉన్నాడు, ఈ మూలన ఉన్నాడు కూర్చొని అడుగ్గా. చూడండి, దేవుని జ్ఞానం. పెళ్ళి కాకముందే ఎంత కష్టపడ్డాడో, ఎంతో శ్రమపడ్డాడు. అద్భుతమైనటువంటి విధంగా స్థిరపరచుకుంటూ, పునాదుల మీద జాగ్రత్తగా స్థిరపరచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు నేను ఇద్దరినే చూపించాను. ఎవరెవరిని? మెయిన్గా డాక్టర్ గారిని, తిమోతిని, ఇద్దరినే చూపించాను. ఎందుకు చూపించాను చెప్పండి? మీరు ఇప్పుడు తెలివిగల వాళ్ళైతే ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి. వాళ్ళిద్దరినే నేను ఎందుకు చూపించాను చెప్తారా? టైం అయిందయ్యా ఇక ముగి అంటారా? నిజమే, ఖచ్చితంగా అయింది 12. ఎందుకో తెలుసా? వాళ్ళు బీటెక్లు చదువుకున్నారు. దేవునికి స్తోత్రం. అది ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర. నీవు గొప్పవాడివి కావాలి చెప్పండి. ఏం చేయాలి చెప్పండి అమ్మా. నేను స్వార్థంతో చెప్పలేదు, నా సబ్జెక్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీరు గొప్పవారు కావాలంటే ఏం చేయాలి? అదే ఆ పాయింట్ మీదకే నేను వచ్చింది మీకు ఇప్పుడు. వాళ్ళు చదువుకున్నారు. నన్ను చదువుకోమంటే నేను వైఆర్ భావం శాఖలు పడ్డా. నేను చదువుకున్నట్టయితే ఇప్పుడు నా తోటి స్నేహితుడు కోటేశ్వరరావు, ఇప్పుడు ఆయన కోట్లకు అధిపతి. నేను కూడా చదువుకున్నట్టయితే నేను కూడా కోట్లకి అధిపతి నేనేమో, నాకు తెలియదు. కానీ దేవుని చిత్తం ఆయన సేవ చేయాలని ఉంది కదా, చెప్తున్న విషయం. కాబట్టి చదువు జీవితాలను ప్రయోజకరంగా మారుస్తుంది. ఇది భక్తి జీవితాలను మొట్టమొదటిగా ప్రయోజకులుగా మారుస్తుంది. 2 చదువు జీవితాలను ప్రయోజకులుగా మారుస్తుందని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరి దేవుని ప్రణాళికలో ఎప్పుడైతే మనం ఉంటామో, మన దేవుడు మనల్ని ఎప్పుడు తక్కువ అంచనా చేసే దేవుడు కాదని మరి ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను. కష్టపడిన వారి కష్టాన్ని
దేవుడు ఎప్పుడు వ్యర్థము చేసే దేవుడు కాదని మనం ఎలా ఉండాలి? మనం 2.2లో ఎలా ఉండాలి? ధైర్యవంతులంగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం ధైర్యవంతులంగా ఉండాలి. భక్తిపూర్వకంగా ఉన్నాం, మనకు చదువు అవ్వలేదు, కానీ దేవుడు మనకిచ్చిన బిడ్డలైనా వారిని భక్తిపూర్లుగా వచ్చాలి. నెంబర్ 2, మంచి చదువుకునే వారిగా వారిని మనం ప్రయోజకులమో చేయాలి. ఈ 2 విషయాల్లో అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. 3వది, ఆ చిన్నది ఏం చేసిందంటే ఆమె దేవునికి మహిమార్థంగా జీవించింది. అలాగే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ద్వారా కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా మార్చింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం అలా ఉండాలి. మనం ఆ విధంగా ఉండి ఏం చేయాలంటే మన బిడ్డలకు కూడా ఆ విధమైనటువంటి మంచి విషయాలు, జ్ఞానంతో కూడిన విషయాలు వారికి నేర్పి వారిని ప్రయోజకులయ్యే విధంగా చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తాము. మనం పనిచేసుకునే వారం కావచ్చు. నేను కూడా మొన్నటి వరకు ఏం చేసి చెప్పండి, న్యాయంగా చెప్పండి. మొన్నటి వరకు నేను కూడా ఏం చేశా తెలీదా? మీకేమి పని చేయలేదా? ఏం చేశాను మొన్నటి దాకా? పనే చేశాను. ఇప్పుడు దోలే బండి ఏమండి స్వభాబులు కొట్టి బండి కిస్తీలు కట్టా. తగిన సమయం వచ్చినప్పుడు ఆయన పనిని దేవుడు ముమ్మరంగా అప్పచెప్పాడు, వెళ్ళిపోతున్నాం. చదువు లేనప్పుడు చాతాని పనులు చేసుకుంటూ బిడ్డలను చదివించుకోవాలి. చదువుకున్నప్పుడు మీకు చాతాని ఉద్యోగాలు చాతాయినివి చేసుకుంటూ ఏం చేయాలి? బిడ్డలను. ఇదే పాయింట్. చదువుకున్నోడు చేయాల్సిన పని అదే, చదువు లేనోడు చేయాల్సిన పని అదే. ఆ తర్వాత వాళ్ళు ఎలా మారిపోతారంటే సిరియా దేశంలో బానిసైన చిన్నదిలాగా వారు ప్రయోజకులుగా మారిపోతారు. దేవునికి స్తోత్రం. అలాగున్న దేవుని ప్రణాళికలో మనము కూడా నిలిచి ఉండాలి. ఈ చిన్నదానిలో నేను 3 విషయాలు చెప్పా. నెంబర్ 1, ఆమె ఎలా ఉందంటే శత్రువుల దగ్గర కూడా క్షమించే గుణము కలిగి ఉన్నది. కాబట్టి ఆమె నేర్చుకుంది, ఆమె నేర్పింది కూడా అయ్యే. ఈరోజు నువ్వు ఏమి నేర్చుకున్నావు, ఏమి నేర్పుతున్నావు? ఒక్కసారి నీ మనస్సుకు ఈ ప్రశ్న వేసుకొని ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెంబర్ 2, ధైర్యం కలిగిన సాక్ష్యం. దేవుడి గురించి రాజుకు పరిచయం చేయడానికి ఏమైనా భయపడిందా? భయపడలేదు. ధైర్యంగా సువార్త చెప్పింది, ప్రభువు మహిమ గురించి చెప్పింది, దైవజనుడి గురించి చెప్పింది. మీరు కూడా ఎలా ఉండాలి? అలాంటి ధైర్యవంతులుగా ఉండాలి. నెంబర్ 3, కార్యం చేశాడు దేవుడు. ఆమె దేవునికి మహిమార్థంగా మారింది. రాజ్యాన్ని, రాజును దేవునికి మహిమార్థంగా మార్చింది. ఈ 3 విషయాలు నీ జీవితంలో కూడా నెరవేర్చాలని కోరుకో. అద్భుతమైన దేవుని ప్రణాళికల్లో మీరు మీ కుటుంబాలు నిలిచి ఉంటారని ప్రభుపేట తెలియజేస్తూ ఈ మాటలంతటితో ముగిస్తున్నా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.